సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనం ఇప్పుడు ట్రేడింగ్ సెషన్లో కోటెక్స్లో ఉన్నాము. సో నేను ఒక ట్రేడ్ తీసుకుంటానండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ప్రజెంట్ ఇక్కడ అప్ అండ్ డౌన్ నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఈ మార్కెట్ బట్టి నేను ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తానండి. సో ఇక్కడ చూసుకుంటే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ది నెక్స్ట్ ట్రేడ్ అండి. ఓకే, సో ఇక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రెండ్ అండి. ఓకే, సో నా ట్రేడ్ ప్లేస్ అవ్వలేదు. నా ట్రేడ్స్ అనేవి కొద్దిగా లేట్గా ప్లేస్ అయిపోయిందండి, ఎందుకంటే ఇక్కడ నా స్క్రీన్ అది స్టక్ అయిపోయింది. ఓకే, సో నేను ట్రేడ్ అనేది అప్లైస్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్గా సెలర్స్ అనే వాళ్ళు వచ్చారు, అండ్ ఇక్కడ చూసుకుంటే బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ నేను ఇక్కడ అప్ పెట్టడానికి రీజన్స్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెలర్స్ యొక్క బాడీతో పోల్చుకుంటే ఈ సెలర్స్ బాడీ ఇంక్రీజ్ అయినా సరే, అండ్ ఇక్కడ కింద ఒక లో క్రియేట్ చేయాలి. ఒక నిజంగా సెలర్స్ అని రావాలనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క బాడీతో పోల్చుకుంటే ఈ యొక్క బాడీ కంటే కింద ఒక లో క్రియేట్ చేయాలి. బట్ అలా క్రియేట్ చేయకుండా ఈ సెలర్స్ యొక్క బాడీతో పోల్చిన తర్వాత ఈ యొక్క బయర్స్ కంటే నెక్స్ట్ ఒక బయర్స్కి కోసం హింట్ ఇచ్చారు, అంటే ఇక్కడ ఒక న్యూ హై క్రియేట్ చేశారు. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ ఒక బై క్యాండిల్ అనేది ప్లేస్ చేశాను, అండ్ ట్రెండ్ అనేది పాజిటివ్లో క్లోజ్ అయిపోయిందండి. సో నా ఎంట్రీ లేట్ అవడం వల్ల ఇంకా 9 సెకండ్స్ పెండింగ్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ట్రేడ్ అనేది విన్నింగ్లోనే వెళ్ళిపోయింది. సో నో ప్రాబ్లం, ట్రేడింగ్ అనేది విన్ అయిపోయాను ఆల్రెడీ. సో ఇంకొక ట్రేడ్ తీసుకుందాం. సో ఓకే, 3 సెకండ్స్ 2 సెకండ్స్ ఓకే, ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో లెట్ us see the అనదర్ ట్రేడ్ అండి. ఓకే, ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక కంప్లీట్ డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మార్కెట్ అనేది కొద్దిగా అప్ సైడ్ వెళ్తుంది. సో లెట్ us see. ఓకే, ఓకే, మార్కెట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఎస్ఎల్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద డౌన్ ట్రెండ్ అండి. సో నేను డౌన్ ట్రెండ్ పెట్టడానికి రీజన్స్ ఏంటంటే, సో వన్ థింగ్ వాస్ సెల్లింగ్ ఒక కంప్లీట్ డౌన్ ట్రెండ్ వెళ్తుంది, అండ్ డౌన్ ట్రెండ్ వెళ్తున్న తర్వాత ఈ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక సెలర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ సెలర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ సైన్ ఇచ్చారు, ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ నిజంగా ఇక్కడ బైస్ అని వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయితే నెక్స్ట్ కూడా బైస్ రావాలి, బట్ అలా రాకుండా ఈ యొక్క సెలర్స్ వచ్చారు. సెలర్స్ వచ్చి ఈ యొక్క బాడీతో పోల్చుకుంటే ఈ యొక్క బాడీ కంటే ఎక్కువ ఇంక్రీస్ అయ్యారు, అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ సైన్. ఒక డౌన్ ట్రెండ్ ఇది ఒక కంటిన్యూషన్ సైన్. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో, అండ్ ఇక్కడ వన్ మోర్ ట్రెండింగ్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఇక్కడ చూసారా, కరెక్ట్గా ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ ఏరియా, అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రీవియస్గా ఒక బయస్ అనే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా సపోర్ట్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నానండి. ఆ సెల్ ట్రేడ్ అనేది ప్రజెంట్ ప్రాఫిట్లో వెళ్తుంది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ట్రేడింగ్ అని తీసుకున్నాను. సో టోటల్ 2 ట్రేడ్స్ తీసుకున్నాను, 2 ట్రేడ్స్ కూడా విన్ అయిపోయాను. ఓకే, సో ఓకే 1 సెకండ్. ఓకే, ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని ట్రేడింగ్ న్యూస్ కోసం అండ్ ట్రేడింగ్ ప్రైస్ యాక్షన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.